ఎలా ఉంది? ఏంటిది? నువ్వు ఈ ఏజ్ లో ఏబిసిడీలు నేర్చుకుంటున్నావా? మీకు క్యారమ్ బోర్డు చెస్ బోర్డు తప్పితే ఇంకో బోర్డు తెలియదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ఓజా బోర్డ్. ఓజా బోర్డ్ ఏంటి? చెప్తా. దెయ్యాలతో డైరెక్ట్ గా మాట్లాడే టెలిఫోన్ బూత్ అనమాట. యూ సిల్లీ గాయ్స్. ఎప్పుడు దెయ్యాలను మనం భయపెట్టి అవి మనల్ని భయపెట్టి అంతేనా? ప్రేమిద్దాం. ప్రేమిస్తే పోయేదే ఉంది, తిరిగి ప్రేమిస్తాయి. వాటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? అస్సలు వదలో. యా దే వాంట్ లవ్ యార్. ఇంకా దెయ్యాల గురించి చెప్పాలంటే అసలు పాపం వాటికి ఏం కావాలి, అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి అని ఎవరైనా అడిగేది ఉందా? చావకు ముందు అవి మనుషులేరా, ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి. అబ్బా మరి నువ్వెలా మాట్లాడతావరా? వాట్సాప్ లో మెసేజ్ పెడతావా లేక ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావా? ఆపరా నీ అమూల్ బేబీ సెటర్లు. ఎదిగే పిల్లలకు చెప్పు. ఇప్పుడు ఏంటి రోయ్, నువ్వేమైనా రాక్షసుడు మూవీలో సూర్యవ్ అనుకుంటున్నావా ఏంటి? అంతకు మించి ఏడ్చవలే. ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పిసావు. అదే ఇప్పుడు టేబుల్ చుట్టూ మనం కూర్చొని స్ట్రైకర్ మీద చేయబెట్టి మనం ఏ ఆత్మ కనెక్ట్ అవ్వాలో అటు కనెక్ట్ చేస్తే వచ్చేస్తాయా? రావు. నో ఫిజికల్ అపియరెన్స్, ఓన్లీ సౌండ్. మాటలు మాత్రం వినపడతాయి అన్నమాట. చెప్పాను కదా టెలిఫోన్ బూత్ అని. చెప్పండమ్మా, ఎవరు ఏ ఆత్మతో మాట్లాడతారు? సిల్క్ స్మిత. చూసావా, ఎప్పుడు లాలీపాప్ మాత్రమే నోరు తెరిచి పసిబిడ్డలు సిల్క్ స్మిత అని అడుగుతున్నారు. రేయ్, సిల్క్ స్మిత ఒకప్పుడు దేవతరా, ఇది దెయ్యానికి మాత్రమే. వెళ్ళి సీడీలు కొనుక్కొని చూసుకోండి. మరైతే ఎవరిని పిలుస్తావురా? ఇంకెవరిని? మన ప్రీతమ రుబీనా గారిని, లలిత గారిని. అవునా? మరైతే తొందరగా పిలువు. ఏయ్ యు సో ఎక్సైటింగ్. ఐ నో మనం పొరపాటున మన ప్రీతమ రుబీనా గారిని, లలిత గారిని కనెక్ట్ చేయబోయి పసుపు దగ్గర కనెక్ట్ చేస్తాం అనుకో, కూల్ చేయడానికి. చా మరి చంద్రముఖి వస్తే? ఇంగపారు లక ఎనీ డౌట్స్? సరే, ఏదో ఒకటి తొందరగా చెయ్యి, నేను చదువుకోవాలి. నీ కోసం నేను ఎంత కష్టపడి ఎక్సైట్ అవుతుంటే నీకేమనిపించట్లేదమ్మా? నేను ఎవరు వంట వండుతున్నా, భోజనం చేసి వెళ్ళడానికి దెయ్యాలు కాల్ చేస్తున్నాను. రేయ్, ఇంటర్వెల్ కూడా అయిపోయింది, అన్న కూడా లేదు, కూర్చుని చోటే పోసుకోండి. లెట్స్ ప్లే ద గేమ్. యారండ్రా, గొంతు చించుకుంటాను కదా. అర్థమైందిరా, నేను కమ్యూనికేషన్ కరెక్ట్ అయితేనే కానీ మీరు నాతో కరెక్ట్ అవ్వరనమాట. ఓకే రుబీనా గారు, లలిత గారు, రుబీనా గారు ఏమండి? హలో రుబీనా గారు, రండి ప్లీజ్. ఒరే, నువ్వు ఆత్మని పిలుస్తున్నావా లేక అడుక్కుంటున్నావా? అది రాంగ్ కనెక్షన్ అనుకుంటారా. ఇప్పుడు మాట్లాడతారు. రుబీనా గారు, లలిత గారు, మీరు అనండి, వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటాం. మీరు అనండి, ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుంటాం. మీరు ఓకేనండి, ట్విట్టర్ లో డిస్కషన్ పెట్టుకుంటాం. ఓవరాల్ గా సమస్యలు ఇక్కడే పరిశీలించుకుందాం. వచ్చండి. మీరేమైనా చేసుకోండి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. నందిని నేను కూడా వెళ్ళిపోతాను రా. ఒరే దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావు? డాక్యుమెంటరీ అని దెయ్యాల కొంపకు తీసుకొచ్చిందే నువ్వు. ఆ దెయ్యాలు వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కదలడానికి లేదు. కూర్చో. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి రాలేదో నేను వెళ్ళిపోతా. ఇక మాటలు మాట్లాడుకోవడం లేవు. మాటలే. లలిత ప్రియ కమలం పిలిచినది. ఇంకో పాట పడదామే. రుబీనా ఓ నాకులాగే పడుతున్నారు కదా. ఇప్పుడు భయపడకండి. లైట్ ఇలా కొడుచుకుంటే కొంప తీసి నిజంగా వచ్చేస్తారా? అప్పుడు మాటలు మాత్రం తేనాడు. అసలు తెచ్చరా? అయ్యో బావా, ఏమైందిరా? సిమ్టమ్స్ కరెక్ట్ అవుతున్నట్టున్నారా? అంటే ఇప్పుడు దెయ్యాలు వచ్చేస్తాయా? దెయ్యం డైరెక్ట్ గా ఎందుకు వస్తుందిరా? మాట్లాడితేనే కదా తెచ్చాను. ఏదో డౌట్ లేడు. అరే చూసావా, దెయ్యం రాదు. దే వాటిలో వెళ్ళిపోయింది. చూసావా, సిమ్టమ్స్ రా అంతే.